హాయ్ ఫ్రెండ్స్, మనది బ్లాగింగ్ ఛానల్ కాబట్టి మీరు డెఫినెట్గా అయితే సపోర్ట్ అయితే చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఎందుకంటే మేము రోజు రెగ్యులర్గా వీడియోస్ చేస్తాము. అది కూడా మీకు ఉపయోగపడే వీడియోలు అయితే చేస్తాం అనమాట. ఆ వీడియోలలో మీకు అయితే డెఫినెట్గా ఒక సబ్జెక్టు పైన ఒక అవగాహన వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీకు అవి టిప్స్ కూడా అందిస్తామన్నమాట. బట్ మీరైతే ఖచ్చితంగా అయితే చూడండి. బట్ మెయిన్గా ఏంటంటే బట్ మీరైతే పూర్తిగా అయితే ప్రతి వీడియో అయితే పూర్తిగా చూస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి. ప్రస్తుతానికైతే నేను మా చేనులో అయితే ఉన్నామన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మా చేనులో అయితే కడీలు అయితే వాతిపించినాము. ఇక్కడ చూడొచ్చు, సైడ్లో మీకు చూడొచ్చు ఇంచుమించు 300 కడీలు అయితే పడినాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, రౌండ్ కనిపిస్తున్నాయా, రెడ్ కలర్ వేసి దానికి తెల్ల సున్నం పూసినాం అనమాట. ఇవన్నీ కూడా కడీలు అనమాట. అయితే ఆ కడీలకు మెయిన్గా ఎంత 300 కడీలు అయితే పట్టినాయి అనమాట. 300 కడీలు, అదేవిధంగా దానికి జాలి అనమాట. ఎందుకంటే ఇక్కడ అడవి పందుల బాధ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనకు అద్దుల గొడవలు ఎక్కువ ఉంటాయి. మనం పల్లెటూరులో ఏది తినడానికి అన్నం లేకపోయినా కానీ అద్దు గొడవలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట పల్లెటూరులో. అది మీరు గమనించండి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా అటు అడవి పందులకు బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు కొట్లాటలు లేకుండా కూడా మనకు ఫ్రీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉరాలని పనేటోళ్ళు ఉండరు అనమాట. కొన్ని కులాలు, ఆ కులాల పేరు నేను చెప్పాను, బట్ తర్వాత అది చెప్తాను. ఏ కులాలు ఎక్కువ మోటు కులాలు, ఆ మోటు కులాల పేరు నేను తర్వాత చెప్తాను. బట్ ఈ విధంగా ఫ్రీ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే 300 కడీలు అయితే పట్టినాయి అనమాట టోటల్గా. మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే వీటికి ఎంత అయిందంటే టోటల్గా మనకు 300 కడీలు, అదేవిధంగా మనకు జాలి టోటల్గా అది ఇంచుమించు మనకు ఎంత అయిందంటే 600 కిలోల అంటే మనకు జాలి అనేది కిలో లెక్క ఇస్తారనమాట. మనకు మీటర్ లెక్క ఇవ్వరు, మీరు అది గుర్తుంచుకోండి. కిలోకు ఇంచుమించు 80 రూపాయల చొప్పున ఉంటుంది అనమాట. 80 నుంచి 120 రూపాయలు, అంటే దాని క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. అయితే అంతా కూడా మేము చేసిన దాని తర్వాత కూడా మొత్తము ఇంచుమించు అప్పుడు అంటే మేము ఇంచుమించు 2 సంవత్సరం అయితే అయ్యిందనమాట. అయిన తర్వాత మేము ఏం చేసినామంటే ఇదంతా కూడా మాకు ఇంచుమించు 2.5 లక్షల వరకు అయితే మొత్తం అయితే అయిపోయింది అనమాట. మొత్తం వాళ్ళు మాట్లాడితే మొత్తం వాళ్ళే వేసిపోతారనమాట. కింద సిమెంట్ వేస్తారు. సిమెంట్ వేసి దానికి సపోర్ట్ అయితే ఇస్తారు. సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా జాలి అయితే చుడతారనమాట. ఇంచుమించు బాగానే ఉన్నది చూడండి. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, దూరం కనిపిస్తుందా, ఆడొక ఇల్లు కనిపిస్తుందా, ఆ ఇంటి ముంగట దాకుంటుంది అనమాట ఇంచుమించు. అంటే ఇంట్లో ఎవరు ఉండరు, ఎందుకంటే ఊరవతల కడితే అప్పుడు ఏదో తెలియక కట్టారు కాబట్టి. ఎందుకంటే దొంగల భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దొంగలకు కూడా ఊరవతల ఇల్లే ఎక్కువ టార్గెట్ చేస్తారు కాబట్టి భయంతో అయితే ఇంటి ఎవరైతే ఉండలేరు. బట్ ఇల్లు అయితే బాగానే ఉంది, బట్ పర్రెలు వాసింది. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు. బట్ ఏదో చేసుకుంటూ పోవాలి. అయితే టోటల్గా 2.5 లక్షల వరకు అయితే అనమాట, అంతే. బట్ మెయిన్గా ఏంటంటే మీరు కూడా మీ దగ్గర జాగా కానీ అని ఉన్నదనుకోండి, ఈ విధంగా కడీలు వేయించుకొని జాలి వేయించుకొని చాలా బెటర్ అనమాట. ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు ఇంటి పక్కోడు కూడా ఎవడన్నా స్థలం తీసుకున్నా లేకపోతే ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎవడు జరగడు మన దాంట్లోకి. ఇంకోటి ఏంటంటే గొడవలు కావు. ఇంకోటి ఏంటంటే మన జాగా మనకు సేఫ్ ఉంటుంది అనమాట. అదనమాట మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం మీరు కూడా చేయాల్సింది ఏంటంటే మీకు వీలుంటే, మీకు డబ్బులు ఉంటే ఈ విధంగా చేయండి. మన దగ్గర డబ్బులే కొన్ని ఉన్నాయి అనుకోండి, ఇట్లా ఈ విధంగా కడీలు అయితే వాతున్నాయి అనమాట. మొత్తం ఇరగొట్టిరు అంతా. కాకపోతే మీరు కూడా కడీలు వాతుకోండి. అవి కూడా అంత పూర్తి కూడా మాకు పైసలు లేవా అంటే చిన్న చిన్న కడీలు ఉన్నాయి కదా, ఇక్కడ చూడొచ్చు. వెంచర్ అయితే వేసినాం ఇప్పుడైతే. ఇక్కడ ఉన్నాయి కదా చిన్న కడీలు, అట్లాంటి చిన్న కడీలు తెచ్చుకుని అయినా వాతుకోండి. ఎందుకంటే మనకు జాగా సేఫ్ ఉంటుంది, ఎవడు కూడా మన దాంట్లోకి జరగడు అనమాట. పెద్దవి ఉన్నాయి అనుకోండి ఇంకా సేఫ్ అండి, పెద్ద కడీలు ఉంటాయి. ఎందుకంటే జాలి కడతాం ఎవడు రాడు, కుక్కలు రావు, నక్కలు రావు, పందులు రావు, మనుషులు సన్నాసులు రారు, ఎవరు రారు అనమాట. బాగుంటుంది అట్లా అనమాట.